So today we are going to discuss about polynomials. బహుపదులు అని అంటాం వీటిని. బహుపదులు. సో బహుపదుల్లో మనకి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి వేరియబుల్స్, రెండవది కోఎఫిషియెంట్స్. ఓకే, మనకి ఆల్జిబ్రాలో బీజగణితంలో మనకి అత్యంత ముఖ్యమైన టాపిక్ ఏంటంటే పాలినామిల్స్. సో ఏదైనా ఒక అన్నోన్ వాల్యూని మనం తీసుకొని దాని యొక్క విలువని కనుక్కోవడానికి ఉపయోగించే పద్ధతిని ఏమంటారంటే బీజగణితము అని అంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్ లేదంటే పి, క్యూ, ఆర్, ఎస్, టి ఈ విధంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ని ఉపయోగించి ఒక ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయడాన్ని మనము ఏమంటాము అంటే ఆల్జిబ్రా అని అంటాం. సో అందులో మనకి పాలినామియల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాలినామియల్స్ అంటే ఇలా ఎక్స్, వై, జెడ్ అనే రూపంలో ఉన్న వాటిని మనం ఏదో ఒక వేరియబుల్స్ లా లేదంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ తీసుకొని ఒక ఈక్వేషన్ ని ఫామ్ చేసే దాన్ని పాలినామియల్ గా మనం చూస్తాం. అంటే జనరల్ డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2x క్యూబ్ ఉందనుకోండి. 2x క్యూబ్ అంటే ఏదో ఒక సంఖ్య ఏదైనా ఒక విలువ యొక్క ఘనాన్ని రెట్టింపు చేయగా, అంటే దాన్ని మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనము ఏదైనా ఒక సంఖ్య యొక్క ఘనాన్ని రెట్టింపు చేస్తున్నాం. దాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఏదో ఒక సంఖ్య ఎక్స్, దాని యొక్క ఘనం అంటే క్యూబ్, దాన్ని రెట్టింపు చేసాం 2x క్యూబ్. రైట్? ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసాం. ఇది పాలినామియల్ ఆఫ్ ఎక్స్. దీన్ని పి ఆఫ్ ఎక్స్ గా చూపిస్తాం. ఇప్పుడు ఇందులో ఉన్న పదాల సంఖ్య ఎంత అని చూస్తే ఇందులో ఒకే ఒక పదం ఉంది. ఇట్స్ ఏ సింగిల్ టర్మ్. ఓకే, ఏముందండి? ఇది ఒకటే ఒక టర్మ్ ఉంది. దీన్ని ఒకే ఒక పదం ఉంది కాబట్టి దీన్ని ఏకపది అని అంట. ఏకపది, మొనామియల్. ఓకే, మొనామియల్. ఒకవేళ క్యూ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఉంది. మిగతా ఏమీ లేవు. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? 1, 2. అంటే మనము నెంబర్ ఆఫ్ టర్మ్స్ ని ఏ విధంగా లెక్కిస్తాము అంటే ఏదైనా ఒక వేరియబుల్స్ కి యాడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ తో మరొక వేరియబుల్ కనుక ఉంటే వాటిని 2 టర్మ్స్ 3 టర్మ్స్ గా లెక్కిస్తాం, నెంబర్ ఆఫ్ టర్మ్స్ గా లెక్కిస్తాం. అదే మల్టిప్లికేషన్ లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ వై ఉంది. ఇదంతా ఒకటే పదం, అందులో ప్లస్ లేదు, ఇంటూ ఉంది. అంటే ఇంటూ ఉన్న డివిజన్ ఉన్న అది సింగిల్ టర్మ్ గానే కన్సిడర్ చేస్తాం. సో దీన్ని ఏమంటాం మనము? ద్విపది అని అంటాం. ద్విపది, బైనామియల్. దీని పేరు ఏంటంటే బైనామియల్. ఒకవేళ 3 పదాలు ఉన్నాయి అనుకోండి, ఆర్ ఆఫ్ ఎక్స్, 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4 అని ఉంది. రైట్? సో 1, 2, 3. ఇక్కడ ఎక్స్ లేదు కదా అని అంటే ఎక్స్ లేదు, ఇది స్థిర పదము అని అంట. అంటే ఎక్కడైతే వేరియబుల్ లేకుండా ఓన్లీ టర్మ్ ఉంటుందో దాన్ని స్థిర పదముగా చూస్తాం, కాన్స్టెంట్ టర్మ్ గా చూస్తాం. కానీ ఇక్కడ ఉన్నాయి 3 పదాలు, అది త్రిపది, ట్రైనామియల్. దీని పేరు ఏంటంటే ట్రైనామియల్. రైట్? అలా కాకుండా అంతకంటే ఎక్కువ పదాలు ఉంటే వాటన్నిటిని బహుపదులు అంటారు. అంటే వీటిని కూడా బహుపదులుగానే చూస్తాం మనం. 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 పదాలు ఉన్నా వాటన్నిటిని బహుపదులుగానే మనం చూస్తాం. సో ద కండిషన్ ఫర్ ద పాలినామియల్, ఒకే ఒక కండిషన్ ఉంటుంది. అదేంటంటే వేరియబుల్. వేరియబుల్ దీన్ని మనం చరరాశి అని అంటాం తెలుగులో. చరరాశి యొక్క ఘాతము పాజిటివ్ గా ఉండాలి. చరరాశి యొక్క ఘాతం ఏ విధంగా ఉండాలండి? పాజిటివ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఉంది. ఇది పాలినామియల్ అవుద్దా కాదా అని మనం డిసైడ్ చేయాలంటే చరరాశి x క్యూబ్ అనేది డినామినేటర్ లో ఉంది. దీన్ని మనం పైన రాస్తే
2 ఇంటూ ఎక్స్ పవర్ -3 అవుతుంది. నెగిటివ్ ఘాతం ఉంది కాబట్టి దాన్ని మనం పాలినామియల్ గా కన్సిడర్ చేయము. దిస్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఓకే అండి, అది మనకి పాలినామియల్ అనేది కాదు. ఓకే అండి. సో ఈ విధంగా మనము నెగిటివ్ ఘాతం కనుక ఉంటే దాన్ని మనము పాలినామియల్ గా గుర్తించము. రైట్. సో మనకి ఇందులో ఉండే అంశాలను ఒకసారి చూద్దాం. పాలినామియల్లో మనకి ఏ ఏ అంశాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే, ఫస్ట్ థింగ్ వేరియబుల్స్ ఉంటాయి. వేరియబుల్స్ అంటే చరరాశి. రైట్. సో చరరాశి అంటే మనం ఇందాక చూసాం, ఎక్స్ వై జెడ్, అలా అన్నౌన్ వాల్యూ మనం ఏదైనా ఒక వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అలా మనకి ఎనీ వాల్యూని రిప్రజెంట్ చేసే ఎక్స్ వై జెడ్ లో కానీ, ఏబిసిలో కానీ, పిక్యూఆర్ లో కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే చరరాశి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అని ఉంది. ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఏంటి సార్ ఇప్పుడు చరరాశి ఏంటి? మరి ఏ ఉంది, ఎక్స్ ఉంది, మరి ఏది చరరాశిగా తీసుకుంటామంటే ఎక్స్ ని చరరాశిగా తీసుకుంటాం. ఏ వాల్యూ అయితే దాని యొక్క ఘాతం పరంగా తగ్గుతూ వెళ్తుంటుందో, ఓకే, దాన్ని మనం చరరాశిగా రిప్రజెంట్ చేస్తాం. అంతేగాని ఏబిసిడిని చరరాశులుగా రిప్రజెంట్ చేయం. ఇందులో చరరాశి ఏది? ఎక్స్ అనేది చరరాశి. అంటే ఇది ఎక్స్ చరరాశుల్లో కలిగిన పాలినామియల్ గా మనం గుర్తిస్తాం. రైట్. ఇందులో ఎక్స్ పైన మనకు ఘాతాలు ఉంటాయి. అంటే ఎక్స్ యొక్క ఘాతం 3, ఎక్స్ యొక్క ఘాతం 2, ఎక్స్ యొక్క ఘాతం 1. రైట్. ఇంకొక అంశం ఏంటంటే చరరాశి యొక్క గరిష్ట ఘాతము. చరరాశి యొక్క గరిష్ట ఘాతం ఏదైతే ఉందో, గరిష్ట ఘాతం. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్. హైయెస్ట్ పవర్ ఆఫ్ వేరియబుల్. సో చరరాశి యొక్క గరిష్ట ఘాతం ఉంటుంది. ఇక్కడ చరరాశి యొక్క గరిష్ట ఘాతం ఎంత? 3. ఓకే. దాని తరగతి అని, తరగతి, ఆర్డర్, లేదంటే డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంట. ఓకే, తరగతి అని అంట. ఇప్పుడు ఇది ఇవ్వబడిన ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఎక్స్ అనేది ఎన్నవ తరగతి లేదంటే ఎన్నవ డిగ్రీ యొక్క బహుపది అంటే 3వ తరగతి లేదంటే 3వ డిగ్రీ అని అంట. కాబట్టి ఇన్ పి ఆఫ్ ఎక్స్ తరగతి ఎంత? పి ఆఫ్ ఎక్స్ యొక్క తరగతి లేదంటే ఆర్డర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. ఆర్డర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3. అంటే గరిష్ట ఘాతం ఎంతండి? 3 ఉంది. దీన్ని ఆర్డర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ గా మనం చూస్తాం. ఇది రెండవ అంశం. అది వేరియబుల్, ఇది తరగతి. రైట్. నెక్స్ట్ కోఎఫిషియంట్, గుణకం. కోఎఫిషియంట్, దీన్ని మనము గుణకము అని అంటాం. సో ఏదైనా ఒక వేరియబుల్ కి ముందు ఒక స్థిరాంకాన్ని కనుక మనం మల్టిప్లై చేస్తామో దాని యొక్క గుణకము అని అంటాం. ఎక్స్ క్యూబ్ ని ఏతో మల్టిప్లై చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ ని బితో మల్టిప్లై చేస్తున్నాం, ఎక్స్ ని సితో మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి ఎక్స్ క్యూబ్ ని ఏతో మల్టిప్లై చేశాం కాబట్టి ఏని ఎక్స్ క్యూబ్ యొక్క గుణకం అంటాం, బిని ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అంటాం, సిని ఎక్స్ యొక్క గుణకము అని అంటాం. అంటే వేరియబుల్ కి ముందున్న స్థిర సంఖ్యని, వేరియబుల్ కి ముందున్న ఒక సంఖ్యని ఏమంటారంటే దాని యొక్క గుణకము అని అంటాం. రైట్ అండి. బిఫోర్ వేరియబుల్, బిఫోర్ వేరియబుల్. ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ గుణకము ఏ ఇచ్చిన దాంట్లో, ఎక్స్ స్క్వేర్ గుణకము బి, ఎక్స్ యొక్క గుణకము సి, ఎక్స్ యొక్క గుణకము సిగా మనం రాస్తాం. ఇది కోఎఫిషియంట్ గా మనం చూస్తాం. నెక్స్ట్ ఇదే పి ఆఫ్ ఎక్స్ అనే ఒక వాల్యూ ఉంటే ఆ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x³ ప్లస్ 2x²
ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ఉంది అనుకోండి. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ గుణకం ఏంది 3, ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం ఏంది 2, ఎక్స్ యొక్క గుణకం ఎంత 1. అక్కడ ఏమీ లేదు అంటే అర్థం 1 ఉంది అని అర్థం. ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒక వాల్యూని ఎక్స్ యొక్క వాల్యూని ఏదైనా సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని వాల్యూ ఆఫ్ పాలినామియల్ అని అంటాం. పాలినామియల్ యొక్క వాల్యూగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి సబ్స్టిట్యూట్ ద ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనము 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. వాల్యూ ఆఫ్ పాలినామియల్ దట్ ఈస్ p of 1 is equal to p of 1 is equal. Any doubt అండి? యా చెప్పండి అర్థమైంది. x is equal to 1 ని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయమని అంటే ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 3 into 1 cube plus 2 of 1 square plus 1 plus 4. So we are getting some value. So 3 plus 2, 5, 5 plus 1, 6, 6 plus 4, 10. Okay, ఇది వాల్యూ ఆఫ్ పాలినామియల్. x is equal to 1 వద్ద p of x యొక్క విలువ ఎంత 10. x is equal to -1 వద్ద p of x యొక్క వాల్యూ ఎంత అది. సో ఎక్కడైతే ఆ p of x is equal to 0 అవుతుందో అంటే పాలినామియల్ యొక్క విలువ ఏ x విలువ వద్ద 0 అవుతుందో ఓకే ఆ x ని దాని యొక్క శూన్యము అని అంట. ఓకే ఆ x ని ఏమంటారు దాన్ని శూన్యము అని అంట. సో వెదర్ సమ్ x is equal to ఏ వాల్యూ దగ్గర ఏదో ఒక x is equal to ఏ వాల్యూ దగ్గర p of x యొక్క వాల్యూ 0 అయితే అప్పుడు ఆ a ని ఏమంటాము అని అంటే దట్ ఈస్ p of a is equal to కనుక 0 అయితే x ప్లస్ లో a పెడితే a is called 0 of polynomial. a is called 0 of polynomial. ఓకే అంటే 0 ఇస్తుంది అది అర్థం. 0 అంటే ఏ వాల్యూ 0 అని కాదు పాలినామియల్ యొక్క వాల్యూని 0 ఇస్తుంది. సో ఏ విలువ ఏ ఎక్స్ విలువ మనకి 0 ఇస్తుందో దాన్ని ఏ ఇస్ 0 ఆఫ్ దట్ పాలినామియల్ గా మనం పేర్కొంటాం. అంటే బహుపది యొక్క శూన్యాలు అని అంటాం. బహుపది యొక్క శూన్యాలు అని అంటాం. రైట్ ఈ శూన్యాలు సమానంగా ఉండొచ్చు వేరువేరుగా కూడా ఉండొచ్చు. రైట్ సమానంగా ఉండొచ్చు వేరువేరుగా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక పాలినామియల్ ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ p of x is equal to ax square plus bx plus c అనే పాలినామియల్ ఉంది. ax square plus bx plus c అనేది అంటే క్వాడ్రిక్ పాలినామియల్. ఎందుకు క్వాడ్రిక్ పాలినామియల్ అంటారు మనము దీని యొక్క గరిష్ట ఘాతం ఎంత 2. గరిష్ట ఘాతం 2 ఉంటే దాన్ని వర్గ బహుపది అని అంటారు. వర్గ బహుపది క్వాడ్రటిక్ పాలినామియల్. క్వాడ్రటిక్ పాలినామియల్ గా మనం చూస్తాం. అంటే ఎక్స్ వాల్యూ అనేది గరిష్ట ఘాతాన్ని 2 కలిగి ఉన్న పాలినామియల్ ని మనము క్వాడ్రటిక్ పాలినామియల్ అంటాం. గరిష్ట ఘాతం ఎంత ఉంటుందో గరిష్టంగా అన్ని జీరోస్ ఉంటాయి. కాబట్టి దీనికి జీరోస్ ఎన్ని ఉంటాయి ద నెంబర్ ఆఫ్ జీరోస్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. ఓకే జీరోస్ ని సాధారణంగా వేట్లో రిప్రజెంట్ చేస్తారంటే ఆల్ఫా బీటా గామా డెల్టా ఇలా దాని యొక్క గ్రీక్ టెర్మినాలజీ గ్రీక్ ఆల్ఫాబెట్స్ లో మనం చూపిస్తాం. ఆల్ఫా బీటా గామా డెల్టా ఇంకా లాంబ్డా అలా రకరకాల అక్షరాలతో మనం చూపిస్తాం. అవన్నీ గ్రీక్ అక్షరాలు. సో ఈ విధంగా మనకు అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే ఆల్ఫా కామా బీటాలు శూన్యాలు. ఆల్ఫా కామా బీటాలు ఏమవుతాయండి శూన్యాలు అవుతుంది. ఆల్ఫా కామా బీటాలు శూన్యాలు అంటే p of alpha is equal అంటే when we substitute the alpha a alpha square plus b alpha plus c is equal to 0. okay so a alpha square plus b alpha plus c is equal to 0. okay దీన్ని మనం దేనిగా రిప్రజెంట్ చేస్తాం p of alpha గా రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు p of beta ఓకే x ప్లస్ లో బీటాని సబ్స్టిట్యూట్ చేసినా సరే దాని యొక్క పాలినామియల్ యొక్క వాల్యూ ఏమొస్తుంది అంటే సేమ్ థింగ్ మనకి 0 నే వస్తుంది. is equal to 0 అంటే a alpha square plus b alpha plus c is equal to 0 a beta square
ప్లస్ బి బీటా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి వాటి యొక్క శూన్యాలకి జీరోస్ కి మరియు ఆ వేరియబుల్స్ యొక్క గుణకాలకి మధ్యలో సంబంధం ఉంటుంది. ద రిలేషన్ బిట్వీన్ ఓకే జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. శూన్యాలకి మరియు గుణకాలకి మధ్య గల సంబంధం. శూన్యాలకి మరియు గుణకాలకి మధ్య గల సంబంధం. రైట్. సో ఇప్పుడు గుణకాలు ఏమున్నాయి మనకి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఏ అనేది ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకము, బి అనేది ఎక్స్ యొక్క గుణకము, సి అనేది ఎక్స్ నాట్ లేదంటే కాన్స్టాంటర్ సి అనేది, అది కూడా సి కూడా ఒక గుణకం అవుతుంది. మరి వాట్ అబౌట్ ద జీరోస్ ఆల్ఫా కామా బీటా అనేది జీరోస్ అవుతుంది. ఇక్కడ మనకి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి ఒక్కదానికి కాదు, ఏ క్వాడ్రాటిక్ అంటే ఎనీ పాలినామియల్ తీసుకున్నా సరే సో ఎన్ని జీరోస్ ఉన్నాయి. రిలేషన్షిప్ మనం ఇలా సమ్ ఆఫ్ తీసుకుంటాం, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా. సమ్ ఆఫ్ ఆల్ఫా అంటే అర్థం ఏంటంటే ఎన్ని జీరోస్ ఉన్నాయో వాటిని ఇండివిజువల్ గా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళమని. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయో వాటిని మరొక జీరోతో మల్టిప్లై చేయడం ద్వారా. ఇప్పుడు ఆల్ఫా బీటా ఉంది, ఆల్ఫా అండ్ బీటాని మల్టిప్లై చేయండి. ఇంకొకటి ఉందనుకోండి, 3 జీరోస్ ఉన్నాయి, ఆల్ఫా బీటా గామా ఉంది. ఆల్ఫాని బీటాతో మల్టిప్లై చేయడం, బీటాని గామాతో మల్టిప్లై చేయడం, గామాని ఆల్ఫాతో మల్టిప్లై చేయడం అంటే ఏవేని 2 శూన్యాల యొక్క లబ్ధాల మొత్తము. ద సమ్ ఆఫ్ ఎనీ 2 zeros ఆఫ్ ది ప్రోడక్ట్. సమ్ ఆఫ్ ఎనీ 2 zeros ఆఫ్ ది ప్రోడక్ట్. ఓకే. సో దాన్ని మనము సమ్ ఆఫ్ ఆల్ఫా బీటాగా చూస్తాం. రెండే ఉన్నాయి కాబట్టి మనం ఒకటేసారి మల్టిప్లై చేస్తాం. సో ఎప్పుడైనా సరే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది అని అంటే, సో ఎనీ టర్మ్ ఇట్ విల్ బి ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ యొక్క గుణకము బై ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం అవుతుంది. బి బై ఏ, నెక్స్ట్ బై ఏ, సి బై ఏ. ఓకే రైట్. అది నెగిటివ్ తో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ మైనస్ బి బై ఏ అండ్ సి బై ఏ. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏగా మనం రాస్తాం. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏగా మనం రాస్తాం. దిస్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ లేదంటే వర్గ బహుపదికి దాని యొక్క శూన్యాలకి మరియు కోఎఫిషియెంట్ కి మధ్య ఉన్న రిలేషన్. దట్ ఈస్ మైనస్ బి బై. మీరు చూడండి, ఇక్కడ మొదటి దానికి మైనస్ వస్తే ప్లస్ వస్తుంది, తర్వాత మైనస్ వస్తే ప్లస్ వస్తుంది. ఎందుకు చెప్తున్నాను మీరు ఒకసారి గుర్తుంచుకోండి, అది నెక్స్ట్ మనకి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబిక్ పాలినామియల్ ఉందనుకో. క్యూబిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. So how many coefficients are there? 4 coefficients are there. What is the highest power? 3. కాబట్టి గరిష్టంగా ఎన్ని శూన్యాలు ఉంటాయి? 3 శూన్యాలు ఉంటాయి. దాని యొక్క శూన్యాలు ఆల్ఫా కామా బీటా కామా గామా అనేటి వాటి యొక్క శూన్యాలు, జీరోస్. రైట్. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి రిలేషన్ వస్తుందో చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా. ఓకే. అంటే ఇది అర్థమైంది. ఏక శూన్యాల మొత్తము, 2 శూన్యాల యొక్క లబ్ధాల మొత్తం, 3 శూన్యాల యొక్క లబ్ధాల మొత్తం. ఓకే. సో సమ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా బీటా అంటే ప్రతి రెండింటి యొక్క కాంబినేషన్ మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇంకేమైనా ప్రొడ్యూస్ అవుతుందండి? ఏమీ అవ్వదు. నెక్స్ట్ 3 ఒకేసారి మల్టిప్లై చేయగలం, ఆల్ఫా బీటా గామా. మళ్ళీ ఏమైనా కాంబినేషన్ వస్తుందా? డిఫరెంట్ కాంబినేషన్ ఏమి రాదు. సో ఇది సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, దట్ ఈస్ ఈక్వల్. రైట్. సేమ్ థింగ్
ఏం చేయాలంటే -b/a నెక్స్ట్ c/a నెక్స్ట్ -d/a. దట్స్ ఇట్. -d/a ఈజీ టు రిమెంబర్. అంటే ఏ అనేది అన్నిట్లో కామన్ గా ఉంది. ఏ అనేది అన్నిట్లో కామన్ గా ఉన్నప్పుడు రెండవ పదంతో ఏని డివైడ్ చేయాలి, మూడవ పదంతో ఏని డివైడ్ చేయాలి, నాలుగవ పదంతో ఏని డివైడ్ చేయాలి, మైనస్ తో ప్రారంభించి గుర్తుల్ని మార్చుకుంటూ రావాలి. ఓకే, వెరీ సింపుల్. ఇది ట్రై అంటే దాని ఏమంటారు, క్యూబిక్ పాలినామియల్ ఘన బహుపది. క్యూబిక్ పాలినామియల్ ఇది ఘన బహుపదిగా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ బైక్వాడ్రిక్ పాలినామియల్ ఉందండి. బైక్వాడ్రిక్ పాలినామియల్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఒకసారి చూస్తే, ద బైక్వాడ్రిక్ పాలినామియల్ అంటే x యొక్క గరిష్ట ఘాతము 4గా ఉంటుంది. p of x is equal to ax power 4 plus bx cube plus cx square plus dx plus e. ఓకే, ఇది బైక్వాడ్రిక్ పాలినామియల్, రైట్? 4వ తరగతి బహుపది అని అంటాం. మరి దీని యొక్క గరిష్ట ఘాతాలు ఏముంటాయంటే 4 ఉంటాయి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, రైట్? నౌ హియర్ ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి చూద్దాం. సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా. ఓకే, ఇది ఈజీ. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజీ. ఇదైతే సింగిల్ టర్మ్, ఆల్ఫా బీటా గామా డెల్టా. ఈ మధ్యలో కాంబినేషన్స్ రాసేటప్పుడు మాత్రం మీరు కన్ఫ్యూజన్ గురవుతారు. అలా గురవ్వకుండా సింపుల్ గా ఆలోచిద్దాం మనం. సో ఆల్ఫాని బీటాతో మల్టిప్లై చేయి, ఆల్ఫాని గామాతో మల్టిప్లై చేయి, ఆల్ఫాని డెల్టాతో మల్టిప్లై చేయి. ఆల్ఫాతో మిగతా మూడింటి యొక్క కాంబినేషన్ అయిపోయింది. బీటాని గామాతో మల్టిప్లై చేయి. సార్ మరి బీటాని ఆల్ఫాతో చేయకూడదు అంటే చేయకూడదు, ఆల్రెడీ వీఆర్ డన్. ఆల్ఫా బీటా అన్న బీటా ఆల్ఫా అన్న ఒకటి, వెనక్కి రాకూడదు, ముంగటికి వెళ్ళాలి. బీటా గామా ప్లస్ బీటా డెల్టా, బీటా యొక్క మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ గామా డెల్టా, దట్ ఈస్ ఈక్వల్ టు. ఓకే, ఇక డెల్టాతో అన్ని మల్టిప్లై ఉన్నాయి ఆల్రెడీ, రైట్? నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా, ఆల్ఫా బీటా గామా ప్లస్ ఆల్ఫా బీటా డెల్టా, గామా ప్లస్ లో డెల్టా. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా గామా డెల్టా, ఆల్ఫా గామా డెల్టా అయిపోయింది. అంటే ఆల్ఫా బీటా గామాలు, ఒకసారి గామాని రీప్లేస్ చేశా డెల్టాతో, ఒకసారి బీటాని రీప్లేస్ చేశా డెల్టా, సరిపోయింది కండి. నెక్స్ట్ బీటా విషయానికి వస్తే బీటా గామా డెల్టా వెనక్కి రాకూడదు, ఎందుకంటే బీటా ఆల్ఫా గామా అంటే ఆల్రెడీ ఉందని. సో బీటా గామా డెల్టా, బీటా గామా డెల్టా. ఓకే, ఆల్రెడీ బీటా అండ్ గామాతో కూడిన కాంబినేషన్ అయిపోయింది, ఇక మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ మనకి. నెక్స్ట్ గామా డెల్టా ఆల్ఫా, గామా డెల్టా ఆల్ఫా అయిపోయిందా? గామా డెల్టా ఆల్ఫా కూడా అయిపోయింది, రైట్? 1 2 3 4 టర్మ్స్. హౌ మెనీ టర్మ్స్ we are getting here? 4 టర్మ్స్. ఓకే, నౌ హియర్ సింపుల్, ఆల్ఫా బీటా గామా డెల్టా. నేను ఏ విధంగా కాంబినేషన్ రాశాను చూసారు కదా, రైట్? ఇప్పుడు ఏం తీసుకోవాలి, సేమ్ థింగ్, -b/a ఫస్ట్ది, తర్వాత c/a, తర్వాత -d/a, తర్వాత e/a. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, అలా మీరు ఎన్ని ఇచ్చినా సరే మనం రాయొచ్చు. ఏ పాలినామియల్ ఇచ్చినా సరే దాని యొక్క జీరోస్ కి మరియు కోఎఫిషియంట్ కి మధ్య రిలేషన్ అడిగితే రాసేయచ్చు, దాంతో ప్రాబ్లమే లేదు, రైట్? ఓకే, క్లియర్? రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ రాస్తాను. p of x is equal to 5x power 5, 4x power 4, 3x cube, 2x square plus 1. నేను ఇలా ఇచ్చాను కూడా డైరెక్ట్ ఇలా అడుగుతాడు. ఆల్ఫా బీటా
గామా ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇది 5 శూన్యాలు ఉంటాయి. సో ఏముంటాయో మనకు అవసరం లేదు. ఏమంటున్నాం మనం ఇప్పుడు? ఫస్ట్ సింగిల్ ఆఫ్ అడిషన్, తర్వాత డబుల్ ఆఫ్ అడిషన్, తర్వాత త్రిబుల్ ఆఫ్ అడిషన్. మనకు త్రిబుల్ ఆఫ్ అడిషన్ కావాలి. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, మైనస్ ఇది సింగిల్, డబుల్ అండ్ త్రిబుల్. -2/5. ఆన్సర్ ఎంతండి? -2/5. అయ్యో 5 ఘాతాలు ఉన్నది మనకు చెప్పలేదు. మనకు అందరికి ఏం తెలిసి ఉంటుంది అంటే మాక్సిమం క్యూబిక్ పాలినామియల్ దాకా తెలిసి ఉంటుంది. ఆ తర్వాత కూడా క్వశ్చన్ మనకి లోపలికి రైజ్ చేసి అడిగాడు అనుకోండి. సో దిస్ ఈస్ ద వే. అంటే దేనికైనా సరే ఇదేమో 4/5 -4/5 ఏమో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ప్లస్ ల్యాండా అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇదేమో 3/5 ఏమో ఆల్ఫా బీటా, ఆల్ఫా గామా, ఆల్ఫా డెల్టా, ఇలా రెండింటి యొక్క ప్రొడక్ట్ యొక్క సమ్. నెక్స్ట్ ఇది మూడింటి యొక్క ప్రొడక్ట్ యొక్క సమ్. ఎంత? -2/5. ఇప్పుడు ఇక్కడ చూడండి, అన్ని రాయొచ్చు మనం ఇక్కడ. సమ్ ఆఫ్ ఆల్ఫా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా, సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా ల్యాండా. దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే -4/5. దీని యొక్క వాల్యూ 3/5. దీని యొక్క వాల్యూ -2/5. ఓకే, -2/5. ఆల్ఫా బీటా గామా డెల్టా యొక్క వాల్యూ ఇక్కడ x యొక్క గుణిజం ఉందా? x యొక్క గుణిజము 0 ఉంది. x⁴1 0 ఉంది. కాబట్టి దీని యొక్క వాల్యూ 0. బాగా జాగ్రత్తగా గమనించాలి. 5 ఘాతం ఉంది, 4 ఘాతం ఉంది, 3 ఘాతం ఉంది, 2 ఘాతం ఉంది, 1 అనే ఘాతం లేదు. అంటే అర్థమైంది ఇక్కడ. సో ది టర్మ్ విల్ బి +0 ఇంటూ x⁴1. అంటే x⁴1 యొక్క కోఎఫిషియంట్ ఎంత? 0. 0/5 0నే. కాబట్టి ఆల్ఫా బీటా గామా డెల్టా ఈజ్ ఈక్వల్ ఎంత? 0. నా మొత్తం అన్నిటి రాస్తే ఏమైంది? -1/5. -1/5. ఓకే, ఎనీ డౌట్స్ అప్ టు హియర్? సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఎక్కువగా క్వాడ్రాటిక్ పాలినామియల్స్ పైనే మనకు క్వశ్చన్ అడుగుతాడు. ax² + bx + c అనేది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. దాని యొక్క శూన్యాలు, ద జీరోస్ ఆర్ ఆల్ఫా కామా బీటా. ఓకే, జీరోస్ ఆర్ ఆల్ఫా కామా బీటా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము అనంటే, సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax² + bx + c కదా. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు అంటే -b/a అని తెలుసు. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి? c/a అని తెలుసు. ఓకే, రైట్. ఇక్కడ ఈ విషయాన్ని x² ప్లస్ అంటే ax² + bx + c, b కింద ఏ ఉండాలి, c కింద ఏ ఉండాలంటే a తో డివైడ్ చేస్తా. కాబట్టి x² + b/ax + c/a. p ఆఫ్ x అనేది ఈ విధంగా మారిపోయింది. అంటే x² యొక్క గుణకము 1గా ఉన్నట్లయితే అది ఈ ఫామ్ లోకి మారిపోయింది. మీ క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే ఆల్ఫా కామా బీటాలు శూన్యాలు కలిగిన బహుపది ఏది అంటాడు. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే b/a. ఏం b/a? -b/a. లెట్స్ సబ్స్టిట్యూట్ హియర్. x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. అవునా కాదు? అంటే ఇది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్ఫా కామా బీటాలు శూన్యాలు కలిగిన వర్గ బహుపది యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. రైట్, నెక్స్ట్ వన్. p of x is equal to ax³ plus bx² plus cx plus d plus e. Right? Alpha, beta, gamma are the zeros. What we know that alpha plus beta plus gamma is equal to -b/a. Alpha, beta, beta, gamma, gamma alpha is equal to c/a. Alpha into beta into gamma is equal to
x cube plus dx square plus cx plus d, c by a minus minus b by a, c by a, d by a, alpha plus beta plus gamma. अच्छा ये एक्स्ट्रा రాసింది ఓకే ಅದಕ್ಕೆ ಪರಿಚಯ ಆಯ್ತು మైనస్ b by a ఓకే రెండు కాన్స్టెంట్స్ రాసండి ఓకే మైనస్ b by రైట్ ఇక్కడ మనం దీన్ని x క్యూబ్ లో ఉన్న a ని అన్నిటితో డివైడ్ చేస్తే x క్యూబ్ ప్లస్ b by ax స్క్వేర్ ప్లస్ c by ax ప్లస్ d by a గా మనం రాస్తాం b by a ప్లస్ లో మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాయొచ్చు c by a ప్లస్ లో ఆల్ఫా బీటా బీటా గామా గామా ఆల్ఫా రాయొచ్చు సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా d by a ప్లస్ లో మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాయొచ్చు నౌ ఇట్ కెన్ బి x క్యూబ్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా బీటా గామా gamma alpha into x minus alpha beta gamma. So what is the cubic polynomial of whether alpha gamma beta gamma zeros are given? The cubic polynomial will be x cube minus of alpha plus beta plus gamma into x square, alpha beta plus beta gamma plus gamma alpha into x minus alpha beta gamma. Right? ఇది cubic polynomial యొక్క విషయం. Right? సో మీరు ఏమంటారు క్వశ్చన్ అని అంటే ఆల్ఫా బీటా గామా డెల్టా సో ఆన్ n రూట్స్ ఆర్ n zeros ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది అని అంటే p of x is equal to x power n minus sum of alpha into x power n minus 1 plus sum of alpha beta x power n minus 2 minus sum of alpha beta gamma x power n minus 3 plus sum of alpha beta gamma delta x power n minus 4 so on sum of alpha beta gamma delta so on n roots అవుతుంది ఓకే ప్లస్ అయితే ప్లస్ మైనస్ అయితే మైనస్ ఓకే రైట్ ఈ విధంగా దాని యొక్క ఫార్ములా అంటే దాని యొక్క రూపము ఈ విధంగా ఉంటుంది ఆల్ఫా బీటా అంటే దాని యొక్క శూన్యాలు కలిగిన పాలినామియల్ యొక్క రూపం ఈ విధంగా ఉంటుంది సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా సమ్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా డెల్టా చివరి పదం అన్నింటి యొక్క మల్టిప్లికేషన్ చివరి పదం ఏమవుతుంది అన్నింటి యొక్క మల్టిప్లికేషన్ అవుతుంది ఎగ్జాంపుల్ 3, 4, 5 are zeros of polynomial. Of zeros of polynomial ఏమవుతుంది మనం రాయాలి సో మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే వాటి యొక్క ఒక్కొక్క దాని యొక్క మొత్తం ఇట్ విల్ బి 12 ఓకే రెండింటి యొక్క మొత్తం సో 3 4s are 12 4 5s are 20 3 5s are 15 12 plus 20 32 32 plus 15 47 ఓకే మూడింటి యొక్క లబ్ధం 3 4s are 12 12 plus 5s are 3 into 4 into 5 60 okay now I am going to write the given polynomial p of x is equal to x cube minus 12 x square ఫస్ట్ మైనస్ తో స్టార్ట్ చేస్తాం x క్యూబ్ పక్కన మైనస్ తో స్టార్ట్ చేస్తాం ప్లస్ 47x minus 60 is equal to minus 60 right this is the polynomial of the given 3, 4, 5 of the cubic polynomial will be p of x is equal to x cube minus 12x square plus 47x minus 60 అన్నది దాని యొక్క పాలినామియల్ గా
మనం చూస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అర్థమైంది కదా క్లియర్గా? ఓకే, అయితే సో ఇప్పుడు ఆల్ఫా బీటా జీరోస్ ఆఫ్ పాలినామియల్ p of x is equal to ax square plus bx plus c. ax square plus bx plus c. ఒకవేళ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా జీరోస్ ఉంటే జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది? మైనస్ ఆల్ఫా మైనస్ బీటా జీరోస్ కలిగిన పాలినామియల్ ఏమవుతుంది? రైట్, ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇది పాలినామియల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు p ఆఫ్ ఎక్స్ లో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఉంటాయి. సో దీని విషయాన్ని చూస్తే వాటి యొక్క రెండింటి యొక్క మొత్తం మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. మనకు ఆల్రెడీ తెలుసు ఆల్ఫా ప్లస్ బీటా ఏంటంటే మైనస్ బి బై ఏ, మైనస్ ఆఫ్ మైనస్ బి బై అంటే బి బై ఏ అవుతుంది. నా మైనస్ ఆల్ఫా ఇంటూ మైనస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా, ఇట్ వుడ్ బి సి బై ఏ డైరెక్ట్. అంటే సి బై ఏలో మార్పు లేదు, మైనస్ బి బై ఏ చోట ప్లస్ బి బై ఏ ఉంది. అంటే బి యొక్క గుర్తు మాత్రం మారింది, ఏ యొక్క గుర్తు మారలే, సి యొక్క గుర్తు మారలే, బి యొక్క గుర్తు మాత్రం మారింది. మైనస్ నుంచి ప్లస్కి వచ్చింది, బట్ ప్లస్ నుంచి మైనస్కి వస్తుంది. నౌ దట్ పాలినామియల్ వుడ్ బి p ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి అవుతుంది. అంటే ఓన్లీ వాటి యొక్క సో ఇప్పుడు మీరు క్లియర్గా లేని బోర్డ్ అండ్ సౌండ్, ఇస్ దట్ క్లియర్? అని క్లియర్గా ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా? కొంచెం సిగ్నల్ ప్రాపర్గా చూసుకోండి. మార్నింగ్ అంతా డాటా కన్జ్యూమ్ చేయకుండా నైట్ పూటకి ఉపయోగించుకోండి లైవ్ క్లాస్ కోసం. బోర్డు క్లియర్గా ఉందండి అందరికీ? ఓకే, రైట్. సో ఇక్కడ మనం ఏం చేసాము అని అంటే ఆల్ఫా కామా బీటాకి వ్యతిరేక గుర్తులు కలిగిన ఒక పాలినామియల్ రాశాం. అప్పుడు ఏమైంది? పాలినామియల్లో బి యొక్క గుర్తు మాత్రమే మారింది. ఏం మారిందండి? బి యొక్క గుర్తు మాత్రమే మారింది. ఇప్పుడు 3,4 శూన్యాలు కలిగిన బహుపది. శూన్యాలు కలిగిన బహుపది ఏమవుతుంది అప్పుడు? p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12 అవుతుంది. ఎందుకండి 3 ప్లస్ 4కి మైనస్ బి బై ఏ తీసుకుంటాం. ఓకే, మైనస్ బి బై ఏ ఆల్ఫా ప్లస్ బీటా దగ్గర, ఆల్ఫా ఇంటూ బీటా దగ్గర సి బై ఏ తీసుకుంటాం. అదే -3 -4 శూన్యాలు గల బహుపది ఏమవుతుంది? దట్ p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 12 అవుతుంది. ఇది -3,4, ఇది 3,4. రైట్ రైట్. ఇందులో ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తే వాటి యొక్క వ్యుత్క్రమాలు ఆల్ఫా కామా బీటాస్ అనేటి శూన్యాలు అయిన బహుపది యొక్క సమీకరణము p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఒకవేళ వాటి యొక్క వ్యుత్క్రమాలు అంటే ఏంటంటే 1 బై ఆల్ఫా 1 బై బీటా, రైట్ అండి, ఆఫ్ reciprocals ఆఫ్ ది పాలినామియల్. సో ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ దట్ పాలినామియల్ p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు ax స్క్వేర్
ప్లస్ bx ప్లస్ c. దెన్ 1/α 1/β ఆర్ జీరోస్. అంటే వాటి యొక్క విక్రమాలు, రెసిప్రోకల్స్ ఆఫ్ ది పాలినామియల్, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది. సో మనకి ఏది ఉన్నా సరే ఇదొక జీరో, ఇదొక జీరో. సమ్ ఆఫ్ ద జీరోస్ 1/α ప్లస్ 1/β. ఓకే, సో దీనికి సంబంధించినంత వరకు అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మైనస్ b/a. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? c/a అనేది దీని యొక్క దానికి సంబంధించి, అంటే ఆల్ఫా కామా బీటా జీరోస్ కలిగిన పాలినామియల్ కి సంబంధించి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. Now I am going to take the reciprocals of its zeros of which of the polynomial are given. సో దాని యొక్క విత్క్రమాలు శూన్యాలు కనుక ఉంటే, ఆల్ఫా కామా బీటాల యొక్క విత్క్రమాలు కనుక శూన్యాలుగా ఉంటే అప్పుడు మనకు కావాల్సిన పాలినామియల్ ఏ విధంగా వస్తుంది అనేది మనం చూస్తాం. సో when we simplify it is, the denominator will be given alpha into beta, the numerator will be given alpha plus beta. Alpha plus beta యొక్క వాల్యూ ఆల్రెడీ it has minus b/a. Alpha into beta already it was c/a, that is minus b/c. Minus b/c. Right. Next. అదే గుణిజాలు అంటే వాటి యొక్క శూన్యాల యొక్క లబ్ధం. ఎప్పుడైనా సరే శూన్యాల యొక్క మొత్తంగా, శూన్యాల యొక్క లబ్ధంగా మనం చూడాల్సి ఉంటుంది. శూన్యాల యొక్క లబ్ధం 1/α into 1/β is equal. That is 1/α into beta. నార్మల్ గా ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. 1/α బీటా అంటే a/c. a/c. ఓకే, రైట్. సో బాగా మనం ఇంకా పెద్దగా హైరాణ పడిపోయి బట్టి పట్టింది. సింపుల్ గా చూడండి మీరు. ఇక్కడ శూన్యాల యొక్క మొత్తం ఏంటి? మైనస్ b/a. ఈ విత్క్రమాల యొక్క శూన్యాల మొత్తం ఏంటి? మైనస్ b/c. మైనస్ బికి మైనస్ బి ఉంది, ఏ ప్లేస్ లో సి వచ్చింది, ఏ ప్లేస్ లో సి వచ్చింది. నా 1/α బీటా కోసం ఏమైందండి? అక్కడ c/a ఉంటే ఇక్కడ a/c. అంటే ఏంటి అర్థం? ఏని సితో, సిని ఏతో రీప్లేస్ చేస్తున్నాం. ఇక్కడ అంతే కదండి, ఏని సితో రీప్లేస్ చేస్తాం. అంటే ఏదైనా ఒక ఆల్ఫా కామా బీటా శూన్యాలు కలిగిన ఒక వర్గ బహుపదికి వాటి విత్క్రమాలు శూన్యాలు కలిగిన వర్గ బహుపదిలో ఏమవుతుంది అని అంటే x² యొక్క గుణకము కాన్స్టాంట్ లో రీప్లేస్ అవుతాయి. అంతకుమించి ఏమీ జరగదు. అదే x² యొక్క కోఎఫిషియంట్ అండ్ కాన్స్టాంట్ ఆర్ రీప్లేసింగ్. దట్స్ ఇట్, సింపుల్. ఎందుకలాగా? సి ప్లేస్ లో ఏ ఉంది, ఏ ప్లేస్ లో సి ఉంది. ఇక్కడ ఏ ప్లేస్ లో సి ఉంది, ఇక్కడ సి ప్లేస్ లో ఏ ఉంది. అంటే రీప్లేసింగ్ ద ఏ అండ్ సి. వెరీ సింపుల్. నౌ దట్ p of x is equal to cx² plus bx plus a. ఇది 1/α 1/β అనేవి శూన్యాలు కలిగిన బహుపది. ఏంటనేది? cx² plus bx plus a. Right? It's very simple. Right? Now, example. P of x is equal to 5x² plus 7x plus 8. శూన్యాలు ఆల్ఫా కామా బీటా అయితే 1/α 1/β శూన్యాలు గల బహుపది. శూన్యాలు గల బహుపది ఇంగ్లీష్ లో ఏంటి చెప్తారు చూడండి. The p of x is equal to 5x² plus 7x plus 8 of zeros are alpha comma beta. Then what is the polynomial if the zeros of that 1/α comma 1/β? Right? ఏమవుతుంది? విత్క్రమాలు కాబట్టి ఇవి రెండు రీప్లేస్ అవుతాయి. దట్ సింపుల్. దట్ p of x is equal to 8x² plus 7x plus 5. 8x² plus 7x plus 5. ఓకే, క్లియర్. రైట్? ఇది వాడి యొక్క బహుపది ఆల్ఫా కామా బీటా 1/α కామా 1/β విత్క్రమాలు కనుక వాటి యొక్క శూన్యాలు అయితే దాని యొక్క బహుపది సమీకరణం ఏమవుతుందంటే 8x² plus 7x plus 5. ఏదైనా కావచ్చు బహుపది, జనరలైజ్ చేసి చెప్తున్నాం.
ఓకే, రైట్. సో ఈ విధంగా క్వాడ్రాటిక్ పాలినామియల్ కి మనం ఈ విధంగా చూసాం. ఒకవేళ దట్ సేమ్ కేస్ when we observe it is p of x is equal to ax cube plus bx square plus cx plus d of zeros alpha comma beta comma gamma. In this case ఏమవుతుంది? alpha plus beta plus gamma is equal to minus d by a. alpha beta beta gamma alpha gamma is equal to c by a. నేను బట్టి పట్టట్లేదండి, మీరు కూడా బట్టి పట్టకూడదు. నేను మల్టిప్లై చేసుకుంటూ రాస్తున్నాను, మీరు కూడా ఫ్లోనే ఉండాలి తప్ప దాన్ని బై హార్ట్ చేస్తాను, ఒక పేపర్ మీద రాసుకొని అద్దం దగ్గర అతికేస్తాను, రోజు పొద్దున్న చూస్తాను, అలాంటి మెథడ్స్ జోలికి పోకూడదు. కాన్సెప్ట్ ని డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నౌ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ, బి బై ఏ, సి బై ఏ, డి బై ఏ. ఇందులో బై హార్ట్ చేయడానికి ఏమీ లేదు. ఇన్ కేస్ 1 by alpha 1 by beta 1 by gamma గనక జీరోస్ అయితే, సో వాట్ వుడ్ బి 1 by alpha plus 1 by beta plus 1 by gamma. Now it will be alpha beta gamma. పైన ఆల్ఫా న్యూమరేటర్ బీటా గామా అవుద్ది, బీటా యొక్క న్యూమరేటర్ ఆల్ఫా గామా అవుద్ది, గామా యొక్క న్యూమరేటర్ ఆల్ఫా బీటా అవుద్ది. Right? Let's see. So this is the second one, c by a. This is the first one, minus d by a. So a cancel, minus c by d. Minus c by d. Next one, 1 by alpha beta plus 1 by beta gamma plus 1 by గామా ఆల్ఫా. అంతేగాని రెండిటి యొక్క మల్టిప్లికేషన్, రెండిటి యొక్క మల్టిప్లికేషన్, రెండిటి యొక్క మల్టిప్లికేషన్ ఆఫ్ యాడిషన్. సో కింద వాట్ ఈస్ ద ఎల్సిఎం ఫర్ దిస్? ఆల్ఫా బీటా గామా ఇస్ ద ఎల్సిఎం. అంతేగాని ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. ఆల్ఫా బీటా తీసుకుంటే గామా వాజ్ మిస్సింగ్, బీటా గామా తీసుకుంటే ఆల్ఫా వాజ్ మిస్సింగ్, గామా ఆల్ఫా తీసుకుంటే బీటా వాజ్ మిస్సింగ్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. So alpha plus beta plus gamma is equal to minus d by e. Alpha into beta into gamma is equal to minus d by e. Minus minus cancel, a cancel, it will be b by d. B by d. Now అన్నిటి యొక్క multiplication 1 by alpha beta gamma. 1 by alpha beta gamma అంటే minus a by d. Minus a by d. Just you observe which was replacing. Okay, right. Now when we see this, so ఇది శూన్యాల యొక్క మొత్తం. శూన్యాల యొక్క మొత్తం ఏమైందంటే మైనస్ సి బై డి అయింది. ఇక్కడ మైనస్ బి బై ఏ ఉంది. శూన్యాల యొక్క మొత్తం అంటే బి రీప్లేస్డ్ విత్ సి, ఓకే, అండ్ ఏ రీప్లేస్డ్ విత్ డి. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సో రెండు రెసిప్రోకల్ అంటే రెండు శూన్యాల యొక్క మల్టిప్లికేషన్ ఆఫ్ సమ్. ఓకే, రైట్. బి బై డి, బి బై డి అంటే సి రీప్లేస్డ్ విత్ బి, ఏ రీప్లేస్డ్ విత్ డి. ఇందులో కూడా సేమ్ రిలేషన్స్. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మైనస్ డి బై ఏ కి మైనస్ ఏ బై డి వచ్చింది. డి రీప్లేస్డ్ విత్ ఏ అంటే నీకు మూడింటిని మూడు అబ్జర్వ్ చేస్తే ఏం అబ్జర్వ్ చేస్తున్నావు? గుర్తులేమి చేంజ్ అవ్వట్లేదు, కేవలం వాటి యొక్క కోఎఫిషియెంట్స్ మారినాయి. బి ప్లేస్ లో సి వచ్చింది, ఏ ప్లేస్ లో డి వచ్చింది. బి ప్లేస్ లో సి, ఏ ప్లేస్ లో డి. When reciprocals of cubic polynomial, that will be p of x is equal of this p of x is equal dx cube plus cx square plus bx
plus A. This is the equation. This is the polynomial. A replaced with D, B replaced with C. Everything is fine. ఓకే, అంటే చివరి రెండు గుణిజాలు మారుతాయి, మధ్యలో రెండు గుణిజాలు మారుతాయి. ఓకే, క్లియర్ అండి? ఎనీ డౌట్ అప్ టు హియర్? ఓకే, మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ చూడండి, అసలు వాట్ ఈస్ ద చేంజెస్ వెన్ ద జీరోస్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ జీరోస్ ఏం చేంజెస్ జరిగిందో చూద్దాం. సో సమ్ ఆఫ్ జీరోస్ యొక్క వాల్యూ ఎంత అంటే -b/a. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ యొక్క వాల్యూ ఎంత అంటే -c/d. అంటే బి ప్లేస్ లో సి వచ్చింది, ఏ ప్లేస్ లో డి వచ్చింది. ఓకే, నేను అది చూస్తే అన్నిట్లో అలాగే మారిందా లేదా అని చెక్ చేస్తున్నాను. అంటే బి రీప్లేస్డ్ విత్ సి, ఏ రీప్లేస్డ్ విత్ డి ఇన్ సమ్ ఆఫ్ జీరోస్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది టూ జీరోస్ ఆఫ్ ప్రోడక్ట్. ఓకే, రెండు శూన్యాల లబ్ధాల మొత్తం ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. 1/alpha beta, 1/beta gamma, 1/gamma alpha. The value will becomes as b/d. This is c/a. C replaced with b, a replaced with d. సో ఇంతకు ముందు ఏదైతే రీప్లేస్ అయిందో అదే మళ్ళీ రిపీట్ అయింది. ఓహో, సి b గా రీప్లేస్ అవుతుంది, ఏ d గా రీప్లేస్ అవుతుంది. సో థర్డ్ కూడా చెక్ చేద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ -d/a, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ రెసిప్రోకల్స్ -a/d. D replaced with A replaced with D. Yes, A to D was changed. అంటే మొత్తం మీద ఆల్ఫా బీటా గామా జీరోస్ కలిగిన క్యూబిక్ పాలినామియల్ ax³ + bx² + cx + d అయితే దాని యొక్క రెసిప్రోకల్ జీరోస్ కలిగింది ఏమవుతుంది? A D తో రీప్లేస్ అవుద్ది, B C తో రీప్లేస్ అవుద్ది. దట్ ఈస్ dx³ + cx² + bx + a. ఈజీ టు రైట్. ఓకే, వెరీ సింపుల్. If in the case, the question will be P of x is equal to 7x³ - 5x² + 6x + 8. Right? Of zeros are alpha, beta, gamma. Write the polynomial. Write the polynomial of reciprocals of alpha, beta, gamma. Reciprocals of alpha, beta, gamma as a zeros. As a zeros. సో తెలుగులో చెప్తాం, జాగ్రత్తగా వినండి. P of x is equal to 7x³ - 5x² + 6x + 8 అనేవి ఒక బహుపది యొక్క శూన్యాలు ఆల్ఫా కామా బీటా కామా గామా అయితే ఆల్ఫా బీటా గామాలు వ్యుత్క్రమాలు కలిగిన బహుపది ఏమవుతుంది? ఓకే, వెరీ సింపుల్. ద ఆన్సర్ విల్ బి A replaced with D, 8x³ + 7. B replaced with C, -6x² + 5x. -6x². ఇక్కడ 8x³. సో C was +6x² - 5x + 7. మైనస్ ఇప్పుడు తీసుకోవాలండి. సో ఇది యొక్క కోఎఫిషియంట్ -5 కాబట్టి -5 ఇటు వస్తుంది, ఇది +6 కాబట్టి +6x² వస్తుంది. సో ఇది దాని యొక్క రెసిప్రోకల్స్ కలిగిన జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ 8x³ + 6x² - 5x + 7. -5x + 7. ఓకే, రైట్. సో when we observe this, so what are the polynomial is there? ax³ + bx² + cx + d. Of this polynomial, dx³ + cx + b + c. నువ్వు కోఎఫిషియెంట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, the coefficients when we observe it is the order of coefficients a, b, c, d. ఇది వాటి యొక్క క్రమం. ఇక్కడ చూస్తే డి, సి, బి, ఏ దీని యొక్క క్రమం. అంటే
కోఎఫిషియెంట్స్ యొక్క క్రమం రివర్స్ అవుతుంది. కోఎఫిషియెంట్స్ యొక్క క్రమం ఏమైందండి? రివర్స్ అయింది. కోఎఫిషియెంట్ యొక్క క్రమం రివర్స్ అయింది. సో వెన్ వి అబ్జర్వ్ దిస్ ఆల్సో A, B, C and this is A, B, C. కోఎఫిషియెంట్ యొక్క క్రమం ఏమైందండి? రివర్స్ అయింది. కోఎఫిషియెంట్ యొక్క క్రమం రివర్స్ అంటే వ్యుత్క్రమాలు జీరోస్ కలిగిన ఎనీ పాలినామియల్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఆర్డర్ విల్ బి రివర్స్. అదేమవుతుంది? ఆర్డర్ అనేది రివర్స్ అవుతుంది. మనం క్యూబిక్ పాలినామియల్ కి చూసాం, ఏబిసిడి ఉంటే డిసిబిఏ అయింది. బై పాలినామియల్ కి చూసాం, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ కి చూసాం, ఏబిసి ఉంటే సిబిఏ అయింది. ఓకే, ఒకవేళ ఇలా ఉందనుకోండి, p of x is equal to x power 4 plus bx cube plus cx square plus dx plus e ఉంది. of zeros are alpha, beta, gamma, delta. of zeros when we have 1 by alpha, 1 by beta, 1 by gamma, 1 by delta. అంటే we are creating our new version of పాలినామియల్స్. అంతే తప్ప బట్టి పట్టకూడదు, బై హార్ట్ చేయకూడదు. అంటే వ్యుత్క్రమాలు కలిగిన సమీకరణం ఏమవుతుందంటే దాని యొక్క క్రమం ఏదైతే ఉందో, కోఎఫిషియెంట్ యొక్క క్రమం ఏదైతే ఉందో అది రివర్స్ లో రాసుకుంటే సరిపోతుంది. సో దెన్ p of x is equal to, ఓకే, సో రివర్స్ లో రాస్తాం, a b c d e ex power 4 dx cube cx square plus bx plus a. నేను దేనికి అంటే వ్యుత్క్రమాలు జీరోస్ కలిగిన పాలినామియల్ అనేది ఈ విధంగా ఉంటుంది. రైట్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ పాలినామియల్. మనకి 7th లో కానీ 8th లో కానీ 9th లో కానీ పెద్దగా మనకు ఓన్లీ ఆర్డర్స్ పైన, అంటే కొన్ని అప్లికేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ పైన మాత్రమే ఉన్నాయి. 10th క్లాస్ లో కొంత డీటెయిల్ గా ఉంటుంది. నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్. ఇప్పటి వరకు క్లియర్ అండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? ఎనీ డౌట్ అప్ టు హియర్? ఓకే, మీరు రికార్డెడ్ క్లాసెస్ కి లైవ్ క్లాసెస్ కి డిఫరెన్స్ ఇదే. మనం చూస్తూ చూస్తూ అందులో దాన్ని ఏమంటారంటే నిమగ్నం అయిపోతూ ఉంటాం లైవ్ క్లాస్ వినడం ద్వారా. రికార్డెడ్ క్లాస్ వింటూ ఉంటే ఏం చేస్తామండి? అయితే నాకు తెలిసిందే కదా, కొంచెం ఫార్వర్డ్ చేస్తావు, లేదంటే స్పీడ్ పెట్టుకుంటావు, ఇంకోటి చేస్తావు. నిజానికి ఏంటంటే వెంటనే మనకు 5-10 నిమిషాల్లో మనకి తెలిసిందేంటి తెలియందేంటి అన్న విషయం అర్థం కాదు. క్లియర్ గా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ వరకు చూస్తేనే నీకు అందులో తెలిసిన పాయింట్ ఏది, తెలియని పాయింట్ ఏది అర్థమవుతుంది. సో చాలా మంది ఏంటంటే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ తీసుకొని వింటూ ఉంటారు. వినడంలో చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళు కంప్లీట్ క్లాస్ వినరు, మ్యాక్సిమం వినరు. ఇది తెలుసు నాకు కాబట్టి దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూడడం కానీ, లేకపోతే ఫ్రంట్ కి తీసుకెళ్లి చూడడం కానీ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు చూడండి, సినిమా చూస్తున్నప్పుడు మనం మామూలుగా యూట్యూబ్ లో సినిమా చూస్తున్నప్పుడు ఏం చేస్తాం? పాట రాగానే స్కిప్ చేస్తాం, ఫైట్ రాగానే ఫార్వర్డ్ చేస్తాం, లేకపోతే ఏదో ఇంట్రెస్టింగ్ లేకపోతే ముందుకు వెళ్తాం. అట్లా నీకు ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వదు. అదే టీవీలో సినిమా వచ్చినప్పుడు చూడండి, మీకు కంప్లీట్ సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదంటే థియేటర్ లో చూసిన సినిమా చూడండి, ఫ్లాప్ సినిమా కానీ హిట్ సినిమా కానీ, అంటే కంప్లీట్ గా నీకు దాని మీద ఒక పిక్చర్ వస్తుంది. అంటే మన కంప్లీట్ పిక్చర్ కావాలంటే ఐదర్ క్లాస్ రూమ్ లో కూర్చొని వినాలి, లేదంటే లైవ్ లో కూర్చొని వినాలి. అప్పుడే నీకు కంప్లీట్ పిక్చర్ అనేది సబ్జెక్ట్ పైన ఏర్పడుతుంది. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ట్రై టు అటెండ్ ద ఆల్ ద లైవ్ క్లాసెస్. ఇప్పుడు మనం పాలినామియల్స్ ఈ విధంగా చెప్పాం, ఇంతకు ముందు ఈ విధంగా చెప్పుండకపోవచ్చు. ఓకే, మేబీ ఎంత చెప్పినా కూడా నాకు గుర్తుండదు. సో నెక్స్ట్ పాలినామియల్స్ మళ్ళీ రిపిటేషన్ లో కూడా వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఇంకొక రకంగా చెప్తాను కావచ్చు. ఎన్ని లైవ్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తామో ప్రతిదీ కూడా వినడానికి ట్రై చేయండి. ఎవ్రీ టైం మీరు విన్నారనుకోండి, మీకు ఇదంతా చదవడానికి ఒక 4-5 అవర్స్ పడితే వినడం ద్వారా ఒక గంట సేపట్లో మీకు దాని యొక్క క్రిస్ప్ అంతా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి, మనము టైం వేస్ట్ చేసేది ఏమీ ఉండదు. క్లియర్ గా ఫటాఫట్ ఎగ్జాక్ట్ గా సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంతే తప్ప దాన్ని ఇంకేదో దాన్ని బిహైండ్ చేసి దానికి ఒక మ్యాజిక్ లాగా, అంటే కొన్ని క్లాసెస్ మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు, ఒక అరగంట క్లాస్ అవుతుంది, ఒకటే క్వశ్చన్ లో ఉంటారు వాళ్ళు. 20 నిమిషాలు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, 15 నిమిషాలు ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంత అక్కర్లే. దాన్ని క్రిస్ప్ గా మన కాంపిటేటివ్ వైజ్ గా ఏ విధంగా అర్థవంతంగా విద్యార్థికి చేరవేయగలుగుతామో అలా క్లియర్ కట్ గా చెప్పగలగాలి. దట్ ఈస్ ద లైవ్ క్లాసెస్. అందుకే మీరు లైవ్స్ ఎన్నిసార్లు విన్నా సరే మీకు అందుకే యాక్సెస్ ఇచ్చేది. మీరు ఎన్నిసార్లు విన్నా సరే మీకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది తప్ప అందులో మీకు టైం వేస్ట్ అయ్యే ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు.
కాబట్టి లైవ్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇన్ కేస్ మిస్ అవ్వకుండా ఉండడానికి చూడండి. మిస్ అయితే మళ్ళీ వెంటనే మనం రికార్డెడ్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి అదైనా సరే పూర్తిగా చూడండి. మళ్ళీ ఫార్వర్డ్ చేసుకుంటూ స్పీడ్‌లో పెట్టుకొని చూడడం లాంటియన్నీ చేయకండి. ఓకే. క్లియర్‌గా ఒక రోజు 3-4 గంటలు క్లాసెస్ విన్నారనుకోండి చాలు. మోర్ దెన్ ఎనఫ్. మిగతా 4 గంటలు మీరు చదువుకోండి. చదవడానికి అట్ ద సేమ్ టైమ్ క్లాస్ పూర్తిగా వినడానికి కూడా సరిపోతుంది. ఓకే. రైట్. దిస్ ఈస్ ద క్లాస్ ఆఫ్ పాలినామియల్ ఆఫ్ ఇంటెలెక్ట్.